సినిమా చూపిస్తాను అని చెప్పి ఇలాంటి మాటల వల్లే వాళ్ళు గతంలో ఎలక్షన్ లో కోల్పోయారు, 11కు పడిపోయారు సార్. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చూపిస్తాము, లేకపోతే అభివృద్ధి గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉంటే జనాలు మీ వైపు చూస్తారు, జనం మీకు ఓటేసే కొద్దిగా గొప్ప అవకాశం అన్నా ఉంటుంది. అలా కాకుండా సినిమా చూపిస్తాం, రప్ప రప్ప చేస్తాం అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ప్రజలు వాళ్ళ వైపు చూసేది ఉండదు సార్. ఇంకోటి వచ్చేసి క్రెడిట్ చోరీ అంటున్నారు సార్. ఎవరు సార్ క్రెడిట్ చోరీ చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎక్కడో ఐపీఎల్ లో ఎవరన్నా కప్పు గెలిస్తే వాళ్ళకి కప్పు ఇచ్చినట్టు ఫోటో ఎడిటింగ్లతో క్రెడిట్ చోరీలు, ఇలాంటి క్రెడిట్ చోరీలన్నీ వైసీపీ వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో ఎవరు క్రెడిట్ చోరీ చేసే వాళ్ళు ఎవరు లేరు. చేసిన పనిని గట్టిగా చెప్పుకుంటాము, అంతేగాని క్రెడిట్ చోరీ చేసే అవకాశం అంటూ లేదు సార్ ఎక్కడ. ఇంకోటి యశ్వంత్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయట్లేదు? ఏంటి ఫ్యూచర్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అనుబంధం ఏర్పడే అవకాశం ఉందంటారు? ఎందుకు 2019 తర్వాత కావచ్చు 23 వరకు ఉప్పు నిప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కలిసే అవకాశం ఉందంటారా తర్వాత ఏమన్నా ఫ్యూచర్లో? రీసెంట్గా కొంతమంది ట్రోల్స్ జరుగుతున్నాయి బయట. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను డైరెక్ట్గా ఏమీ అనలేదు, ఆయన నెయ్యి దానిలో కలిపారని, నేనేమి డైరెక్ట్గా మాట్లాడలేదని అంటున్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పని చేసే రోజులు ఏమైనా ముందు ఉండబోతున్నాయి అంటారా? సార్ అట్లాంటి రోజులైతే ఎక్కడా ఉండవు, దానికి మనం ఆలోచన పెట్టుకోక్కర్లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు న్యాయం ఉంటే న్యాయంగానే మాట్లాడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆయంలో కింద ఆయనకు తెలియకుండా ఉండొచ్చు, మీరు సపోర్ట్ చేయొద్దు. ఒకవేళ మీ వ్యక్తులైనా కూడా సపోర్ట్ చేయకుండా శిక్ష వేస్తానికి, అంతేగాని సపోర్ట్ చేయొద్దు అనే కింద నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనట్లేదు అనే ఆయన ఒక ధోరణి. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా ఏమి ఆయన ముందుకు వచ్చిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా మంచి చేసుకుంటా ముందుకు వస్తే దాన్ని కూడా స్వాగతించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సార్. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ప్రజలకి మంచి చేయాలి అనే ప్రతి వ్యక్తిని కలుపుకుంటా ముందుకెళ్లే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఆ దేవుడి దయ వల్ల ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచన ఆయనకి పుట్టుంటే మేము ఆయనతో కలిసి ముందుకెళ్తానికి కూడా మనకి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. కానీ అలా కాదు, మేము దోచుకుంటాం, దాడులు చేస్తాం, సినిమా చూపిస్తాం, రప్ప చేస్తాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తొక్కేస్తాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ లెంత్ కుదిరి ప్రజలకు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో అయినా కలిసి పనిచేస్తాకి మీకు ఏ ప్రాబ్లం లేదంటారు సార్. అంటే నేను ఎలా అంటున్నానంటే సార్, రాజకీయ నాయకులందరూ ఏర్పడేది ప్రజల కోసం, మనం కొట్టుకుంటానికి కాదు, మనం తిట్టుకుంటానికి కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినా, చంద్రబాబు గారు పార్టీ పెట్టినా, ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి మంచి జరగాలి. కాబట్టి మనం ఎంత కొట్టుకున్నా మనం ప్రజల విషయంలో మాత్రం ముగ్గురం కలిసి వెళ్దాము అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. ఏమన్నారు? మీరు కూడా ప్రజల విషయంలో మీరు మరీ పర్సనల్ అటాకింగ్స్ మానేసి ప్రజల విషయంలో మేము ఏమన్నా ప్రపోజల్స్ తెచ్చినప్పుడు మాతో కలిసి మీరు కూడా వస్తే ప్రజలకి మంచి జరిగిద్ది, అలాంటి వాటికి నేను కూడా సిద్ధమే అని చెప్పి మా అధినాయకుడే చెప్పారు సార్. అలాంటప్పుడు మనం చెప్పడంలో తప్పులేదు. సో రానున్న రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఇది పక్కన పెడితే షర్మిల గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పదే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టున్నారని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఆవిడేమో నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని, నేను ఒక కాంగ్రెస్ నేతగా రైతుల పక్షాన ప్రభుత్వానితో ప్రశ్నించడానికి వచ్చాను, అలాంటి వాళ్ళ దగ్గర నన్ను ఇది చేస్తున్నారు అని చెప్పి షర్మిల గారు మాట్లాడుతున్నారు. ఏమంటారు షర్మిల గారు మాట్లాడే విధానాన్ని మీరు? సార్ 100కి 100% షర్మిల గారిని పర్సనల్ గా సపోర్ట్ చేస్తాం. నేను యాజ్ ఏ అడప యశ్వంత్ అనే నేను షర్మిల గారిని పర్సనల్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో గడిపితే ఈవిడ రాత్రింబగళ్ళు తినలేదా అన్నట్టుగా పాదయాత్రలు చేసుకుంటా జనాల్లో మా అన్నని మర్చిపోవద్దు అనుకుంటా ఈవిడే రిప్రజెంటేటివ్ గా తిరిగారు సార్ జగన్ గారి తరఫున. ఆవిడ కుటుంబం నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత గట్టిగా తిరిగి అంత గట్టిగా చేసి ఆయన జనాల్లో జగన్ గారిని మర్చిపోకుండా జనాలు ఉన్నారు అంటే దానికి మెయిన్ కారణం షర్మిల గారే. మరి అలాంటి వ్యక్తిని ఆస్తుల గురించి గొడవలు రావచ్చు, ఏమన్నా రావచ్చు సార్.
అవి మనం ఇంట్లో వరకు కూర్చుని సద్దుమణిగేలాగా చేసుకోవాలి కానీ కోర్టు మెట్లు ఎక్కి వాళ్ళని బయటికి పంపించేసి చేస్తే చేశారు, అంతా బానే ఉంది సార్. ఇప్పుడు కూడా షర్మిల గారి గురించి నిన్న కాక మొన్న వైసీపీ నేతలందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ యొక్క ఆస్తుల సమస్యలు ఎవరికి మధ్య సార్? షర్మిల గారికి జగన్ గారికి మధ్య. వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల గురించి ఏమన్నా ఉంటే షర్మిల గారు వచ్చి బయటకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కానీ పేర్ని నాని గారినో లేకపోతే ఇంకొకరినో తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తే వాళ్ళ ఆస్తులకి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి సంబంధం ఏంటి సార్? వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. కాబట్టి షర్మిల గారి ఆవేదన 100% కరెక్టే సార్. నేను ఎన్నో చూశాను సార్ సోషల్ మీడియాలో. వాళ్ళ సొంత పార్టీ క్యాడర్ కూడా షర్మిల గారిని కనీసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అనే గౌరవం కూడా లేకుండా పచ్చి బూతులు మాట్లాడడం కూడా విమర్శిస్తానికి వాళ్ళు దిగజారిపోయారు. మరి అలాంటి అందరూ ఉండరు కదా, అందరూ అలా ఉండరు కదా, ఏదో కొంతమంది ఉంటారు, అది చూసుంటారు. మీరు అందరూ అలా ఉండరు కదా సార్. కరెక్టే సార్, అందరూ అలా ఉండరు. కానీ ఆ కొంతమందికైనా వారు పార్టీ నుంచి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఒక ఆడపిల్లని బూతులు తిట్టకూడదు, కొన్ని మా చెల్లె మా అక్క ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఒక ఆడపిల్లని బూతులు తిట్టే సంస్కృతిని మనం పెంచకూడదు అనే ఒక చిన్న వార్నింగ్ కాల్ లాంటిది కూడా వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు నాకు తెలిసి. ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఆ యొక్క వీడియోస్ ని వైసీపీ సోషల్ మీడియాస్ లో బాగా ట్రెండింగ్ చేశారు. అంటే దాని అర్థం వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తున్నారు అని. సో ఇప్పుడు షర్మిల గారు ఆ ఆవేదనతోనే ఆవిడ మాట్లాడారు అంటారు మీరు? సార్ ఎంత బాధ ఉంటుంది సార్. సొంత అన్న కోసం చెమట వచ్చి రోడ్లెక్కి రాత్రి పగలు కష్టపడుతూ తిరుగుతూ ఎండనక వాననక తిరుగుతూ అంత కష్టపడి నిలబడిన ఆవిడికి నువ్వు ఆస్త ఏంటి ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమగా అమ్మ నేను నీకున్నాను, నా వల్ల నీకు అన్యాయం జరగదు అంటూ ఇంట్లో కూర్చుని ఇంట్లో సర్దుమణిగే విషయాన్ని కోర్టులోకి తీసుకెళ్లి కేసులేసి కనీసం నా కోసం నిలబడిన నా చెల్లి ఎవరేసారండి? కోర్టులో కేసులు వేసింది షర్మిల గారు, బయటకు వచ్చింది షర్మిల గారు, మాట్లాడింది షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనకుండా ఉంటారా? చెల్లి కూర్చుని మాట్లాడుకుందాం అనకుండా ఉంటారంటారా? ఇవన్నీ చేసింది షర్మిల గారు అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఆవిడ ఎన్ని విధాలుగా ఇబ్బంది పడి ఉంటే బయటకు వచ్చి ఉంటారు సార్. గతంలో ఎన్నోసార్లు ఎంతో మంది అడిగారు ప్రెస్ మీట్లలో, అమ్మా మీరు మీ అన్నయ్య గారితో వ్యతిరేకిస్తున్నారంట వాస్తవమేనా, బయట పుకార్లు వస్తున్నాయి వాస్తవమేనా అంటే అవేమీ లేవు, అవన్నీ అవాస్తవాలు అని చెప్పుకుంటా సపోర్ట్ చేసుకుంటా వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్. ఓర్చుకుని బయటకు వస్తారు. రైట్ నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మోహన్ రెడ్డి గారికి అలాగే మన జనసేన సోదరుడికి అందరికి కూడా నమస్కారం. ఏం సార్ విజయశేఖర్ రెడ్డి గారు టికెట్స్ కొనుక్కుంటున్నారా లేదంటే ఫ్రీ పాసులు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపించబోతున్నారు మీ చంద్రబాబు నాయుడు గారికి, మరి పాసులు ఏమైనా తీసుకుంటున్నారా, టికెట్లు ఏమైనా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్న బయట కూడా ఉన్నాయి, 2 బయటలు ఉన్నాయి, ప్లే అవుతాయి, చూద్దాం, తర్వాత మీరు మాట్లాడతారు. కానీ మూసుకొని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు అయిపోయింది, మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు.